నమస్తే. ఓటు చోరీ చేసి ప్రజాస్వామ్యానికి గోరీ కడుతున్నారంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత ధ్వజమెత్తారు. చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు ఆయన ప్రెస్ మీట్లో. కర్ణాటకలో వాళ్ళదే ప్రభుత్వం, వాళ్లే ఎంక్వైరీలు చేయించారు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ సహకరించలా. దాదాపు 6,700 ఓట్ల చిల్లర అనుకుంటాను. ఇవన్నీ దొంగ ఓట్లు, లేకపోతే తీసేసిన ఓట్లు, ఇలా మొత్తం ఆయన దేనికి దానికి క్రొనలాజికల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చారు. బాగానే ఉంది. ఆయన ఎంచుకున్న రోజు కూడా ఏంటంటే మోడీ జన్మదినం పక్క రోజు ఎంచుకున్నారన్నమాట చెప్పడం కోసం. ఇక్కడే ఇంత జరిగిందంటే మేము అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎంత జరిగిందో అనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఓ పక్క మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి చీవాట్లు పెట్టింది, ఏంటి మీరు చేసేది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఇదే గనక మీరు రాజ్యాంగబద్ధంగా కాకుండా వ్యతిరేకంగా వెళ్ళే పని అయితే మేము సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అసలు మిగిలిన రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, దేశంలో ఏం జరుగుతోంది, ఓటు చోరీనా, ఓటుకి గోరీనా, ఈ విషయాల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. రాహుల్ గాంధీ మాట్లాడడం చూశారు కదా? చూసాం. ఆయన చాలా మొత్తం తన ఆవేదన అంతా చెప్పుకుంటూ వచ్చారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆధార్ కార్డుని ఓటర్ కార్డుని ఎందుకు ఇంటిగ్రేట్ చేయాలి అని అడగలేకపోతున్నారు. ఇంటిగ్రేట్ చేయాలని ఎందుకు అడగలేకపోతున్నారు? అది వాళ్ళ వైఫల్యం కిందే చెప్పాలి సార్. ఎందుకు అంటే అసలు ప్రస్తుతం ఈ రోజు ఏం చెప్పారో ఒక్కసారి మళ్ళీ డీటెయిల్ మాట్లాడిన తర్వాత ఆధార్ కార్డును ఓటర్ ఐడి యొక్క అనుసంధానం అవసరం ఏంటి అనేది కూడా మళ్ళీ మాట్లాడదాం. మనం 2-3 సార్లు చెప్పుకున్నాము, కానీ మళ్ళీ చెప్పడం వల్ల ప్రజలకు ఇంకొంత సెన్సిటైజేషన్. అయితే సార్ ఈరోజు ఏం చెప్పారు రాహుల్ గాంధీ గారు, ఓట్లు ఎలా తీసివేయబడుతున్నాయి, ఎలా యాడ్ చేయబడుతున్నాయి కొన్ని ప్రూఫ్స్తో సహా చూపించగలిగారు. కాకపోతే ఇది అనాదిగా ఇదే జరుగుతుంది సార్. ఏమవుతుందంటే దొంగ ఓట్లు యాడ్ చేయటం, యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఒక ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు ఈ పొలిటికల్ పార్టీల యొక్క బూత్ లెవెల్ ఏజెంట్లు కంప్లైంట్లు పెట్టి డిలీషన్ ఎడిషన్ చేయటం కాకుండా వాళ్ళ ఓన్ నెట్వర్క్ లాగా బిఎల్ఓలతో చేపించగలగాలి. అయితే ఎలక్షన్ కమిషన్ దానికి ఏమంటుంది, అంతమంది ఎంప్లాయీస్ని మేము రిక్రూట్ చేయలేము, అది కూడా వాస్తవమే. కాకపోతే గవర్నమెంట్ బాడీలో ఉన్న కొంతమంది, ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్సో, లేదు మీకు విఆర్ఓలు, వీళ్ళ ద్వారా కొంతవరకు చేయించుకునే అవకాశం ఉన్నా కూడా మేము చేయలేం కాబట్టి అని మాట్లాడటం. దానికి కూడా బీజేపీ ప్రభుత్వం రిపీటెడ్గా ఏమంటుంది అంటే పొలిటికల్ పార్టీల యొక్క ఏజెంట్ల రెస్పాన్సిబిలిటీ అంటారు. అసలు ఒక ఇండిపెండెంట్ బాడీ యొక్క వర్క్ని పొలిటికల్ పార్టీల యొక్క ఏజెంట్లు చేయాలి అనే స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడే ఎలక్షన్ కమిషన్ అనేది తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేకపోతుంది. ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఒక మరుగుజ్జులాగా అయిపోయిందని కాదు సార్, అసలు ప్రజలకి చాలా క్లియర్గా అర్థమైపోయింది ఓట్ చోరీ జరిగింది అని చాలా బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చూపిస్తున్న ఆధారాలతో ఏమవుతుంది అంటే అది ఒక చోట ఎందుకు చూపించారు, మిగిలిన చోట ఇంకెంత భారీగా జరిగినాయి అనేది కూడా ప్రజలకు అర్థమైపోతుంది, ఎందుకు అనేది కూడా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి సార్, ఇదివరకు ఎలా ఉండేది, ఏజెంట్ వెళ్ళి ఇదిగో ఎదురు పార్టీ వాళ్ళు అవి మనకు ఓట్లు పడవు, ఈ వీటిల్లో ఎన్ని డిలీట్ చేయగలిగితే మనకు అంత లాభం అని డిలీట్ చేపిస్తారు. మళ్ళీ వాళ్ళు పాపం వాళ్ళ ఓటర్ లిస్టు అనౌన్స్ అయిన తర్వాత చూసుకొని ఒక టైం ఇస్తారు. టైం ఫ్రేమ్లో మళ్ళీ మన వాళ్ళు ఓట్లు వేసిపోయి అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఓటర్ వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు మళ్ళీ యాడ్ ఆన్ చేయించుకుంటుంటారు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ నడుస్తూ ఉంది. ఇది మాన్యువల్గా జరిగే ప్రొసీజర్లో కూడా అధికార పార్టీలు కొంత తమ బలం వాడుకొని ఏదో ఒక విధంగా కొన్ని దొంగ ఓట్లు యాడ్ చేయటము, కొంత జెన్యూన్గా ఉన్న ఓటర్లను తీసేయటము, అంటే వాళ్ళకి ఫేవర్గా లేని ఓటర్స్ విషయంలో ఇలా జరుగుతుండేది. ఇది ఇన్నాళ్ళు మాన్యువల్గా జరుగుతుండేది. మాన్యువల్గా జరిగిన దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని వాళ్ళు గుర్తించి మళ్ళీ చేసుకొని ఇది ఒక ప్రొసీజర్. ఇప్పుడు కొత్తగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేసింది ఏంటి అంటే సిస్టమ్ ట్యాంపరింగ్, అంటే సిస్టమ్ లెవెల్లో ప్రోగ్రామ్ డిజైన్ చేశారు అనడానికి 100% ప్రూఫ్లతో సహా చూపించగలిగారు. ఈ విషయం మనం ఇంతకుముందు 4-5 ఇంటర్వ్యూలు చెప్పుకున్నాం, మీరు లేవనెత్తారు. అవును, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే అవకాశం ఈరోజు ఆయన రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. మనం పదే ఒక మాట కూడా చెప్పుకున్నాం సార్, మీకు గుర్తుందో లేదో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్నీ వాళ్ళకి తెలుసు. అంటే ఒక చిప్ లెవెల్ కోడింగ్ అలా చేస్తారు, దాన్ని ట్యాంపర్ చేయొచ్చా, దాన్ని మాడిఫై చేయొచ్చా, ఒక డే టు టైం వైజు కోడింగ్ను మార్చచ్చా, ఈవీఎంలను ఎందుకు నమ్మాలి అనే సబ్జెక్ట్ వస్తే
ఇంత నాలెడ్జ్ ఉన్న సాఫ్ట్వేర్లు కూడా కొన్ని పార్టీలకి సానుభూతి పరులుగా ఉండిపోయి ఈవీఎంలో ట్యాంపర్ చేయలేము, ఈవీఎంలో కోడ్ మ్యానిపులేట్ చేయలేము అనే వితండవాదం చేసే స్థాయిలో మేధావులు ఉండారు చూడండి. అది మన దేశ దౌర్భాగ్యం అంటాను నేను. అయితే సార్ ఇక్కడ చూడండి, రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారు. కొంతమంది ఓటర్లు ఎలా తొలగించబడ్డారు, ఆ తొలగించబడ్డది కూడా ఎక్కడ తొలగించబడ్డారు అంటే ఆ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్థానిక బాడీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ వార్డుల్లో అయితే కాంగ్రెస్కి అంటే ఎక్కువగా బలం ఉందో ఆ బలం ఉన్న వార్డుల్లో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓటర్లు డిలీట్ చేయబడ్డాయి. అవి ఎలా డిలీట్ చేయబడ్డాయి అంటే ఎవరైతే ఒక పేరు అంటే ఇప్పుడు ఓటర్ డిలీట్ చేయాలనుకోండి సార్, ఎవరో ఒక అప్లికెంట్ ఇదిగో ఈ వార్డులో వీళ్ళు లేరు, ఈ ఓట్ని డిలీట్ చేయండి అని అప్లికేషన్ ఇవ్వాలి, ఫిజికల్గా ఇవ్వాలి. ఇస్తే ఏమైతే అక్కడ మళ్ళీ బిఎల్ఓలు వీళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇది వాస్తవమే అన్న తర్వాత ఆ డిలీషన్ అవుతుంది. ఆ డిలీషన్ అయ్యే ప్రొసీజర్లో కూడా అప్లికెంట్కి ఒక ఓటీపీ వచ్చి అది వెరిఫై అయిన తర్వాత డిలీట్ అవుతుంది. ఇది ప్రొసీజర్. అయితే ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ గారు కొంతమందిని తీసుకొచ్చి అంటే ఒక పర్టికులర్ అప్లికెంట్ 18 ఓట్లు డిలీట్ చేయడానికి అప్లికేషన్ ఇచ్చారు. ఆ 18 ఓట్లు డిలీట్ చేయబడ్డాయి. ఆ 18 ఓట్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, ఆ ఓటీపీలు ఇదంతా ప్రొసీజరల్గా సిస్టంలో ఉంది. అయితే ఎవరైతే అప్లికెంట్ ఉండారో వాళ్ళు వచ్చి నాకు అసలు దీంతో సంబంధం లేదు, నాకు అసలు ఈ విషయం అతని ఫోన్ నెంబర్లు కూడా కావాలి. అసలు ఫస్ట్ నా ఫోన్ నెంబర్ కాదు, అసలు ఇచ్చింది నేను కాదు, నాకు అసలు ఈ విషయం తెలియదు. ఇది కూడా ఎలా తెలుసుకోగలిగారు వీళ్ళు? కొంచెం చదువుకున్న ఒక లేడీని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి ఏంటి నా ఓటు డిలీట్ చేయబడింది, నా ఓటు ఎవరు డిలీట్ చేయమని అప్లికేషన్ ఇచ్చారని ఎంక్వైరీ చేస్తే అదే వార్డులో ఇంకొక లేడీ ఇచ్చినట్లుంది. సో వెళ్ళి అడిగితే నాకు అసలు సంబంధమే లేదు, నేను ఇవ్వలేదు అంటే మరి చెక్ చేసుకుంటే ఈ ఒక్కటి ఓటు కాదు ఇంకా 18 మంది ఓట్లు తొలగించబడ్డాయి. ఓకే. సో కాంగ్రెస్ ఈ ప్రక్రియ అంతా చేయడానికి బహుశా ఒక 2-3 ఏళ్ళు పట్టి ఉంటుందా వీళ్ళకి? అంటే ఇంకా చాలా ఈజీగా చేయొచ్చు సార్. కాదు చాలా ఈజీగా చేయొచ్చు. ఇదంతా సిస్టమ్ హ్యాండిల్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఏముంది, ఓ 10 రోజులు చాలు సార్. ఏ ఓటర్ ఏ పార్టీ సానుభూతి పరుడు అని సెలెక్ట్ చేసుకొని అధికార పార్టీ వాళ్ళు పైన ఇన్ఫర్మేషన్ ఇస్తే అందులో కొన్ని ఓట్లు మాన్యువల్గా సిస్టమ్ వైజ్ డిలీట్ చేయాలి అంటే సిస్టమ్ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డిలీట్ చేసింది అంతే. సో ఇక్కడ ఏమైంది, కాంగ్రెస్ ఎక్కడైతే బాగా బలంగా ఉందో ఆ ఏరియాలో ఈ విధంగా డిలీషన్ అయింది. అదే లెక్క 6,900 ఎంత చెప్పారు. అవునవును చెప్పారు. అంటే ఒక పర్టిక్యులర్ ఒక అసెంబ్లీ గురించి చెప్పారు అంతే. అది కూడా ప్రూవ్ చేయగలిగిన నెంబర్ చెప్పారు. ఇంకా ఉంటాయి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నంత వరకు చెబుతున్నారు. ఇంకా ఉంటాయి సార్. ఇది చిన్న నెంబరు, ఇది 6,000 జనరల్గా అయితే చాలా పెద్ద నెంబరు. ఇప్పుడు జరుగుతున్న స్కామ్లో చూసుకుంటే అది చాలా చిన్న, చాలా చిన్నది. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇలా డిలీట్ చేశారో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో నాకు అసలు సంబంధమే లేదు, నేను డిలీషన్ ఫామ్ ఇవ్వలేదు, మీ ఎవరివి నాకు తెలియదని చెప్పారు కదా. ఇంకొక ప్యాటర్న్ కూడా కనిపెట్టారు వీళ్ళు. అంటే డేటా అనాలిసిస్ చేస్తే ఎక్కడెక్కడైతే అప్లికెంట్ ఈ బూత్లో 18 ఓట్లు తీసేయమని అప్లికెంట్ ఎలా ఇచ్చారో అలా మెజారిటీ ఆఫ్ బూత్లో సీరియల్ నెంబర్ 1 ఎవరైతే ఉండారో 1 అప్లికెంట్ అయ్యారు. కాంగ్రెస్ ఓటర్ల యొక్క ఓట్లు డిలీట్ చేయబడ్డాయి. ఓహో, అక్కడ దొరికిపోయారు వాళ్ళు. అంటే ప్రతి బూత్లోనూ సీరియల్ నెంబర్ 1 ఎలా అప్లికెంట్ అయ్యాడు. సో సిస్టమ్ వాస్ డిజైన్డ్ ఎలా అంటే సీరియల్ నెంబర్ 1 తీసుకో, ఇదిగో ఈ ఓట్లు డిలీట్ చేసేయి. ఇప్పుడు ఆ సీరియల్ నెంబర్ 1 వాళ్ళని 2-3 తీసుకొచ్చి స్టేజ్ మీద మాకు సంబంధం లేదని కూడా చెప్పించారు. అవును. ఇప్పుడు ఏం చెబుతుందండి ఎలక్షన్ కమిషన్? జ్ఞానేశ్వర్ ఇప్పుడు ఏం చెబుతాడు? సుప్రీంకోర్టు పిలుస్తుంది వెళ్ళి ఇక మీద ఇలా జరగనివ్వంటే జరిగిన వాటికి సమానం చెప్పట్లేదు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఒక నేరం నేను చేశా సార్, రేపు కోర్టు దగ్గరికి వెళ్ళి జరిగిపోయిందండి ఇక్కడి నుంచి జైను అంటే వదిలేసేటైతే చెప్పమనండి సార్. చట్టం అలా ఉంటే ఓకే, అలా లేదు కదా. జరిగిన తప్పుకు శిక్ష పడాలి కదా. ఆ విధంగా ఎందుకు వ్యవహరించట్లేదు? పైపెచ్చు ఏమంటున్నారు తెలుసా, సుప్రీంకోర్టుకి ఒక్కొక్కసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ, సుప్రీంకోర్టు కూడా ఒక ఇండిపెండెంట్ బాడీనే, అన్ని విషయాలు మీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదనే స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకా ఇప్పుడు ఏదైతే ఈ అప్లికెంట్ని తీసుకొచ్చి మేము కాదు అని చెప్పారు కదా, ఇంకేంటి ఆధారం? అది సిస్టమ్ వైజ్ జరిగింది అంటానికి ఇంకా ప్రూఫ్ ఏంటంటే ఒకే అప్లికెంట్ 2 ఓటర్ డిలీషన్ ఫామ్స్ 36 సెకండ్లో అప్లోడ్ అయినట్టు చూపించారు. హౌ కమ్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమవుతుంది అది?
అదే మరి ఎలా సాధ్యం? సిస్టమ్ వాజ్ అడ్వైజ్డ్ సిస్టమ్ అయితేనే చేయగలదు, అంతే. సిస్టమ్ అయితేనే చేయగలదు సార్. ఫిజికల్ గా జరిగింది కాదండి ఇది. ఫిజికల్ గా ఫామ్ అప్లోడ్ చేయాలంటే మినిమం 4-5 minutes పట్టింది ఒక అప్లికేషన్. సిస్టమ్ కి ఫీడ్ చేసి స్పెసిఫిక్ కోడ్ ప్రకారం జరిగిన వ్యవహారం ఇదంతా అర్థమైపోతుంది. ఇక్కడతో కాదు, ఇక్కడతో ఆపకుండా ఆయన క్లెయిమ్ చేసేవన్నీ చాలా ఎవిడెన్సెస్తో ఉన్నవి మాత్రమే క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామందికి మళ్ళీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని లక్షల ఓట్లు యాడ్ చేయబడ్డాయి అని అందరికీ తెలుసు. అయితే అందరూ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడరు రాహుల్ గాంధీ, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. బేసికల్లీ అతను ఏం చేయగలుగుతున్నాడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఈ వెరిఫికేషన్ చేసి నిందించినట్లు కాకుండా, ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరినన్నా నిందించి ప్రూవ్ చేయాలని చూసే లోపు దేశద్రోహనో లేదు యాంటీ గవర్నమెంట్ ఎలిమెంట్గానో చూపించేసి సో వాళ్ళని రకరకాల కేసుల్లో ఇరికించేస్తున్నారు. సో దానివల్ల అతను ఏం చేస్తున్నారు, అది మనం కూడా చూసాం. అది సో అతను ఏం చేస్తున్నారు, వాళ్ళ అధికారం ఉన్న కాడ వెరిఫై చేయగలిగే కాడ విత్ ఎవిడెన్సెస్ ప్రొసీజర్ వైజ్ మాత్రమే చేసి, ఇప్పుడు 6,000 నెంబరు జనరల్గా చాలా పెద్దది సార్. నేను చిన్నది అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఉన్నంతవరకే అది మనం సినిమాలు చూసి చప్పట్లో కొడతాం సార్. ఏది విజయ్తో సినిమా ఉండేది, తన ఒక్క ఓటు ఆల్రెడీ రిగ్గింగ్ అయినందుకు ఎలక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టిన సినిమా చూసి చప్పట్లో కొడతాం, హిట్ చేస్తాం. 6,000 ఓట్లు అనేది చిన్న నెంబర్ లాగా ఉంది ఇప్పుడు జనాలకి. చిన్న నెంబర్ కాదండి, సర్టన్లీ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఒక ఓటైనా తప్పే కదా సార్. ఎలక్షన్ కమిషన్ తీరు చూసుకోండి. ఇక్కడ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో రీసెంట్గా బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ ఒక అభ్యర్థి 2 ఓట్లు కలిగి ఉన్నాడు, 2 నియోజకవర్గాల్లో, వేరు నియోజకవర్గాల్లో 2 కలిగి ఉన్నాడు అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు బీజేపీ వాళ్ళు. చేయగానే ఢిల్లీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనరు ఆ అభ్యర్థికి నువ్వు ఎందుకు 2 ఉండవు, సంజాయిషి చెప్పాలి దీని మీద నోటీస్ ఇచ్చింది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే 2 ఇష్యూ చేసింది ఎవరు? తప్పు ఎక్కడ జరిగింది? మీది తప్పు, మీది. ఇంకా నేనేమంటా అంటే సార్, నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టా, నాకు అక్కడ ఓటు ఉందనుకుందాం. ఇప్పుడు నాకున్న బిజీ లైఫ్లో నేను ఓటు క్యాన్సిల్ చేయించుకోవటం వీటన్నిటి గురించి గవర్నమెంట్ చుట్టూ తిరగలేను. నేను మళ్ళీ హైదరాబాద్లో స్థిరపడ్డా. హైదరాబాద్లో నాకు ఓటు హక్కు ఇచ్చారు. నేను ఏడో ఒక చోట ఓటు వేయటం అనేది నా ధర్మం. అంతవరకు చేస్తే ఓటర్గానో ప్రజలుగానో వాడు కరెక్ట్గా ఉన్నట్టే. ఆ అభ్యర్థి అంతే కదా, అంతే కదా సార్. ఇద్దరికి ఓటు ఇవ్వటం తప్పు, దాన్ని మళ్ళీ రివిజన్ చేసి డిలీషన్ చేయలేకపోవడం తప్పు, అంటే సిస్టమ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోవడం తప్పు. అసలు వీటన్నిటికీ సొల్యూషన్ ఆధార్ని ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేస్తే ఇవన్నీ లెగిసిపోతాయి అని తెలిసి కూడా అదే అడగ ఎలక్షన్ కమిషన్ చేయదు. అండ్ రెండో మాట నాదేంటంటే, ఆధార్ కార్డుని ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ ఎందుకు అడగలేకపోతుంది? రీజన్ మనకున్న ఇన్పుట్స్ ఏంటంటే, వాళ్ళు సరిహద్దులు దాటి వచ్చే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఓటర్ కార్డు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మొత్తం ఇప్పిస్తారు. ఇప్పుడు ఆ బొక్కలు బయటపడతాయని కాంగ్రెస్ భయం. కాదు సార్, నేనేమంటా అంటే వాళ్ళకు కూడా ఆధార్ ఇస్తున్నారనే కదా. ఇప్పుడు ఎన్ఆర్సీ సిఏఏ నడపనన్ని రోజులు వాళ్ళకు కూడా ఆధార్ ఉన్న తర్వాత ఆధార్ని ఓటర్ ఐడిని మెర్జ్ చేస్తే వాళ్ళకి ఓటు హక్కు ఉండేది. దానికేమి పాపం కాంగ్రెస్కి వచ్చే ఇబ్బందో ఇంకెవరికో వచ్చే ఇబ్బందో, పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలకి ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. బీజేపీ బ్లేమ్ చేసేది అదే కదా, వాళ్ళందరికీ తీసుకొచ్చి సార్ ఎవరైనా కానివ్వండి, అది బీజేపీయా, కాంగ్రెసా, రేపు వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, ఎవరైనా కానివ్వండి, ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని అనుసంధానం చేయటం వలన పొలిటికల్ పార్టీలకు వచ్చిన నష్టం ఏంటి? ఏం లేదు కదా. ఒక జెన్యూన్ ఓటింగ్ అంటే నాకు తెలిసి మిగిలిన పార్టీలకి ఏం లేదు, కాంగ్రెస్కి అయితే ఉంటాయి. అలా ఏమి ఉండదు సార్. మరి ఎందుకు వాళ్ళు ముందుకు రావట్లా? అదే నేను అంటున్నా, అది వాళ్ళ ఫెయిల్యూర్. ఇంకా అంత నాలెడ్జ్ రాలేదో లేదు, వాళ్ళ స్ట్రాటజిస్ట్ వాళ్ళకి చెప్పట్లేదో తెలియదు. కానీ ఇన్ని దొంగోట్లు ఇప్పుడు బేసికల్లీ నాలెడ్జ్ ఉంది కాబట్టి రావట్లేదు. కాదు ఇక్కడ ఏమవుతుంది అంటే సార్, ఒక పొలిటికల్ పార్టీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎదురు పార్టీ, రూలింగ్లో ఉన్న పార్టీ ఏ విధంగా గెలిచింది అనేది ప్రూఫ్ చేసి చూపించడం వలన ప్రజల్లో అసహనం పెరిగి వీళ్ళు ఇండిపెండెంట్ స్వతంత్ర సంస్థలను వాడుకుంటున్నారు అనే అవేర్నెస్ వచ్చిన తర్వాత అది ప్రతిపక్ష పార్టీలకు ఉపయోగపడుతుంది. ఎవరైనా రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటే, నేను కాంగ్రెస్ అయినా ఎవరైనా ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరికి నేను రెఫర్ చేస్తుంది ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరిని. ఇది టెక్నికల్గా వెళ్ళాలి. వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం జరిగిన తప్పును చూపించి విమర్శలు చేస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఉన్న కరెక్ట్ ఎలక్షన్ జరగాలంటే ఏం చేయాలి అనే సూచనలు ఎవరు చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మెకానిజం కోసం అడగట్లా వాళ్ళు.
అది జరుగుతున్న తప్పు. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఎంత దారుణం అంటే ఎలక్షన్ కమిషన్ విషయం ఎంత దారుణం అంటే, ఇప్పుడు 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వెంటనే వాళ్ళు ఇప్పుడు ఏ డేటా అయితే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజెంట్ చేశారో, వెంటనే వాళ్ళు అక్కడ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సిఐడికి అప్పచెప్పారు. ఈ ఓట్ చోరీ అనే దాన్ని 2023లోనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సిఐడికి అప్పచెప్పారు. 2024లో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి సిఐడి లెటర్ రాసింది. ఏమని రాసింది? వీళ్ళు ఎంత కాన్ఫిడెన్స్తో మనకు ఏదైతే చూపించారో 36 సెకండ్లో ఒకే అప్లికెంట్ నుంచి 2 ఓటర్ ఐడీలు అప్లోడ్ అయ్యి డిలీట్ అవటాలు అవ్వచ్చు, లేదు సీరియల్ నెంబర్ 1 అప్లికెంట్ అవుతున్నారు వాళ్ళకి తెలియకుండా ఒక 15 నుంచి 18 ఓట్లు ఒక్కొక్క బూత్లో డిలీట్ చేయబడుతున్నాయి వాళ్ళకి తెలియకుండా. అండ్ వీటికి వాడే ఫోన్ నెంబర్లన్నీ కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు కాదు. సో ఓటీపీ అనేది ఏ విధంగా ఎక్కడ ట్రయల్ జరిగింది, వీటి ఎవిడెన్సెస్ కోసం వాళ్ళు ఏమడుగుతున్నారు? ఐపీ అడ్రస్, ఫస్ట్ ఓటర్ డిలీట్ చేయబడిన సిస్టమ్ యొక్క ఎక్కడైతే అప్లికెంట్ అప్లై చేశాడు ఆ ఐపీ అడ్రస్, మొబైల్ అవ్వచ్చు, సిస్టమ్ అవ్వచ్చు, డెస్టినేషన్ ఎక్కడి నుంచి ఇది ప్రాసెస్ చేయబడింది, లొకేషన్. మూడోది ఏంటి? ఓటీపీ ట్రయల్స్ ఎలా జరిగినాయి వాటి డేటా. ఈ డేటా అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడిగిన డేటా కాకుండా రెస్పాండ్ అయినట్టు ఒక లెటర్ పంపించేసి చేతులు దులుపుకుంటే, మళ్ళీ ఇది కాదండి మేము అడిగింది, మాకు ఈ డేటా కావాలి, మేము ఫస్ట్ టైం కూడా అడిగింది ఇదే అని వాళ్ళకి అఫీషియల్ ప్రొసీజర్ వైజ్ లెటర్ ఇచ్చి, ఇప్పటికి గత 18 నెలల్లో నెలకు ఒకసారి రిమైండ్ పంపుతున్నా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు, ఈ డేటా ఇవ్వలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నడుస్తుంది, అందరూ ఇక కలిసే కదా సార్. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వకపోయినా తప్పే కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఒకళ్ళు అడుగుతుంటారు కాంగ్రెస్ పార్టీ ఇదే విషయం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి తీసుకెళ్ళి స్టేట్ రెస్పాండ్ కావట్లేదని చెప్పుద్ది సార్. చెప్పినా ఏం జరిగిద్ది, ఏం జరుగుతుందంటున్నా? ఏది ఇప్పుడు బీహార్లో 65 లక్షల ఓటర్లు డిలీట్ అయిన డేటా పబ్లిష్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆ 65 లక్షలు పబ్లిష్ చేయకుండా ఎంటైర్ స్టేట్లో బూత్ వైజ్ ఉన్న డేటా పబ్లిష్ చేసి ఎత్తుక్కోమంటమా? లేదు, తెలివితేటలు. అంటే రేపు అక్టోబర్ 7 టైం ఇచ్చింది కదా. లాస్ట్ టైం ఓటు చోరీ గురించి డేటా చూపించారు సార్. లాస్ట్ టైం ఓటు చోరీ గురించి డేటా చూపించారు. చూపించిన పావు గంటలో 5 రాష్ట్రాల డేటా డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వెబ్సైట్లు ఎందుకు డౌన్ చేసింది ఎలక్షన్ కమిషన్? 5 రాష్ట్రాలు ఏమేంటి ఉండే సార్? ఆంధ్రప్రదేశ్ ఒకటి. అది నేను అక్కడికి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అందులో. ఎందుకు డిలీట్ చేసింది ఆంధ్రప్రదేశ్ డేటా? ఎందుకంటే డేటా అందులో లేని ఓటర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇందాల సిస్టంలో చూసారా నేమ్ ఓటర్ ఐడి నేమ్ చూసారా? ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ఏదో నడుస్తుందండి. అంటే నేను థియరీ అన్ను, కాన్స్పిరసీ అంట సార్. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ త్రూ ఓట్ చోరీ జరుగుతుంది. దీని గురించి మనం గత 5-6 నెలలుగా చెబుతానే ఉన్నాము. అసలు ఎలక్షన్లు కౌంటింగ్ స్టార్ట్ అయిన మొదటి గంటలో నేను చాలామందికి ఫోన్ చేసి చెప్పా సార్. ఎవరు అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. మెల్లమెల్లగా ఏంది అంటే ప్రూఫ్స్ అన్నీ బయటకు వస్తున్న తర్వాత అవేర్నెస్ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సెన్సిటైజ్ అయిన తర్వాత కానీ ఎలక్షన్ కమిషన్ డౌన్ చేసింది చేస్తున్నది. కానీ బేసికల్లీ ఏంటి అంటే అసలు ఏది తీసుకున్నా అది ఇంపాసిబుల్ థింగ్ లాగా ఉంటున్నాయి. అంటే అసలు 12.8%, 5-4 కూడా కాదు సార్, 8%. ఇప్పుడు మన ఇద్దరం చెప్పామని కాదు, సెఫాలజిస్టులు అండ్ మేధావులు లైక్ పరకాల ప్రభాకర్ గారు కాలికి బలపం కట్టుకుని తిరిగి అన్ని రాష్ట్రాలకు వెళ్ళి చెబుతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో కూడా చెప్పాడు, హెచ్సియూలో చెప్పాడు, చెన్నైలో చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేరియేషన్ అని అడిగాడు, నిలదీశాడు, ఆధారాలతో సహా చూపించాడు. మాట్లాడాలి కదా గవర్నమెంట్. సార్ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్కి, అసెంబ్లీ ఎలక్షన్కి 4 నెలల గ్యాప్ ఉంటే 1 కోటి ఓట్లు యాడ్ అయినాయి సార్. 1 కోటి ఓట్లు ఏమన్నా మ్యాజిక్ వ్యాండ్. బీహార్లోనేమో 65 లక్షల ఓట్లు డిలీట్ చేయబడతాయి. అంటే ఎడిషన్ ఎవరో మంచి లెక్కల మాస్టర్ ఉన్నట్టున్నాడు వాళ్ళ దగ్గర. అసెంబ్లీ సెగ్మెంట్కి 27,000, పార్లమెంట్ సెగ్మెంట్కి 1,65,000 ఓట్లు పోవటం అంటే సామాన్య వ్యవహారం అండి. 40 సీట్ల పైబడి ఉంది బీహార్. అవును, ఒక్కొక్క పార్లమెంట్కి 1,65,000, అసెంబ్లీకి 27,000 పైచీలక ఓట్లు డిలీట్ చేయబడ్డాయి సార్. మహారాష్ట్రలో ఎట్లా వచ్చేసినాయండి కోటి ఓట్లు? ఎలా యాడ్ అయినాయి? ఇంకా గట్టిగా అడిగితే బీహార్ వాళ్ళంతా ఆడకెళ్ళారని చెబుతారు. ఇక ఈ 65 లక్షల మంది ఆడకెళ్తేనే డిలీట్ చేసామని కూడా చెబుతారు వాళ్ళు. కాదు సార్, ఇప్పుడు ఆధార్తో ఓటర్ ఐడి ఇంటిగ్రేట్ చేస్తే ఇలాంటి డూప్లికేట్లు ఉండా ఏముండా ఒక లెవెల్ వరకు కొంత సమస్య తీరుతుంది. ఇప్పుడు ఏంటి సరే, ఆధార్తో ఓటర్ ఐడి ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకున్నా అసలు లేని ఓట్లు యాడ్ చేస్తున్నారు కదా వీళ్ళు.
ఒకటి ఉన్న ఓట్లు డిలీట్ చేస్తున్నారు, అదొక ప్రాబ్లం. లేని ఓట్లు యాడ్ చేస్తున్నారు కదా. నేమ్ దగ్గర ఈరోజు చూపించారా పేర్లు, ABCDF, UVWX, ఓటర్ ఐడి నేమ్స్ అంట. ఏంటది? ఓటర్ ఐడి పేరు ఉఫ్ఫు, ఆల్ఫాబెట్స్. దీనికంటే ఉపేంద్ర సినిమా టైటిల్స్ ఇంకా వాటికంటే కొత్తగా ఉన్నాయి ఓటర్ ఐడి నేమ్స్. అయితే నేనేమంటున్నా అంటే సార్, ఆధార్ కార్డు ఓటర్ ఐడిని ఇంటిగ్రేట్ చేయగలగాలి. అలాగే ఓటేసే టైంలో కూడా బయోమెట్రిక్ యాక్సెస్ వెరిఫై చేయగలిగితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుంది. ఎన్ని ఓట్లైనా యాడ్ చేసుకో, ఎన్ని ఓట్లు డిలీట్ అయినా చేసుకో, ఆథెంటికేటెడ్ ఓటు పడ్డప్పుడు ఇంకేం చేయలేరు. ఒక సొల్యూషన్. ఇట్స్ ఎ గుడ్ సజెషన్, బట్ చాలామందికి వేళ్ళు అరిగిపోయాయంటే. ఎగ్జాక్ట్లీ సార్, అది ఒక 75-80 ఇయర్స్ వాళ్ళకు ఉంటుంది ఆ ఇష్యూ. ఆల్రెడీ ఇప్పటికే ఓట్ ఎట్ హోమ్ అనే కాన్సెప్ట్ లాస్ట్ ఎలక్షన్లోనే ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. 80 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ ముందే వెళ్ళి వాళ్ళ ఓటు తీసుకునే సిస్టమ్ ఉంది. ఇంకా కాదు, కొంతమందికి ఏదైనా బయోమెట్రిక్ కార్డు ఇష్యూ వచ్చినా కూడా అక్కడే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వివరాలు కూడా బూత్ లెవెల్లో అవైలబుల్ ఉంటారు. కాబట్టి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫీసరు అండ్ ఏజెంట్ల సమక్షంలో కొత్త ప్రొసీజర్ ఒక 5% ఓట్లు కూడా ఉండవు సార్. 1% మ్యాక్సిమం ఉంటే 1% ఓటర్స్ యొక్క థంబ్ ఇంప్రెషన్ కాడ లేట్ అవ్వచ్చు. సో వాళ్ళ వరకు స్పెషల్ ప్రొసీజర్ పెట్టేసి యాడ్ చేయొచ్చు ఓట్స్. బట్ అసలు ఈ విధంగా లేకపోవడం వెరీ గుడ్ సజెషన్. బయోమెట్రిక్ కనుక వస్తే అప్పుడు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఉండదు, రిగ్గింగ్ అవకాశం ఉండదు. ఇంకా చివరికి చేయాల్సింది ఏంటంటే ఈవీఎం కాకుండా వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టమని. మనం తగలబెట్టేస్తాం కదండి మనం. అంటే అది లెక్క పెట్టాలని తర్వాత ఎట్లా తగలబెడతారు? చెప్పిన తర్వాత కూడా ఎస్ఓపి ఇచ్చిన తర్వాత కూడా స్టాండ్ ఆపరేటివ్ ప్రొసీజర్ చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది? జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీద చేయమంటారు. 45 రోజులు ఉంచాల్సిన వీవీప్యాట్స్ని 10 రోజులు ఎందుకు తగలబెట్టారు సార్? సుప్రీంకోర్టు కంపల్సరీ రీవెరిఫికేషన్ పెట్టుకున్న వాళ్ళకి 5% ఆఫ్ పోలింగ్ బూత్లలో వీవీప్యాట్ స్లిప్పుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాయి. అది 2-3 పొజిషన్ ఉన్న కంటెస్టెంట్లో వాళ్ళు అభ్యర్థులు ఐడెంటిఫై చేసుకున్న ఎక్కడైతే వాళ్ళకి డౌట్ ఉండయో 5% ఆఫ్ బూతులు, అంటే ఒక 200 బూతులు ఉన్న దాంట్లో 10 బూతులు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆ 10 బూతుల్లో వీవీప్యాట్ స్లిప్పుల్ని ఈవీఎం డేటాతో సరిపోల్చి చూపించాలి అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండి రీకౌంటింగ్ అప్లై చేసుకున్న తర్వాత కూడా అది జరగలేదు. మరి నేనేమంటానంటే, ఇందులో అధికార పార్టీల యొక్క ప్రోద్బలం లేకపోతే ఈ రోజున ఎలా ఉండేది? ఇదే అన్యాయం రూలింగ్లో ఉన్న పార్టీకి జరిగితే ఇదే విధంగా కోర్టులు చెల్లించకుండా ఉండేవా? సో దట్స్ వాట్ నేనేం చెబుతానంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. 2018 బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు కూటమిలో అంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 2018లో ఒక 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ప్రధానమైన 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. సో నెక్స్ట్ ఇయర్ జరిగే జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ కూటమి గెలవబోతుంది అని నమ్మిన చంద్రబాబు గారు బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ అలయన్స్లోకి వెళ్ళారు 2018లో. 2018లో కాంగ్రెస్ అలయన్స్లోకి వెళ్ళగానే చంద్రబాబు గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సిబిఐ విత్ జనరల్ కన్సెంట్ ఆంధ్రప్రదేశ్లో రావటానికి లేదు అని ఒక తీర్మానం చేశారు. అవును. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, బీజేపీతో పొత్తులో ఉంటే సిబిఐ మంచిది, బీజేపీతో పొత్తులో లేకపోతే సిబిఐ యాంటీగా పనిచేసిద్ది అంటే బీజేపీ చేతిలో సిబిఐ కీలుబొమ్మ అని ఆ రోజు చంద్రబాబు గారు చెప్పినట్టే అనుకోవాలి మరి కదా. ఇది సిబిఐకి. కోర్టుల విషయానికి వద్దాం. కోర్టుల విషయంలో కూడా 2019 to 24 మధ్య జరిగిన లిక్కర్ మీద లావాదేవీల విషయంలో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ గండిపడే విధంగా కొత్త విధానాలు తీసుకొచ్చి లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారు అంటూ ఒక కేసు ఫైల్ చేసి 2023లో సిఐడికి ఇచ్చి దాన్ని కోర్టులో ఉంది సార్ కేసు. చంద్రబాబు గారు ఆ కేసులో ఉన్నారు. ఇప్పుడు ఆ తర్వాత క్యూ లైన్ కదా ఏది 2000 నేను చెప్పింది 2014 to 19. 14 to 19లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధానాల వల్ల గవర్నమెంట్కు రావాల్సిన రెవెన్యూ తగ్గింది. ఇందులో కొంతమంది హస్తం ఉంది అనుకుంటూ అది లిక్కర్ స్కామ్ అనుకుంటూ 2023లో అంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్ల తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ సిఐడి చేసి కేసు ఫైల్ చేశారు. 2023లో చంద్రబాబు గారి మీద కేసు ఫైల్ అయింది. 2024లో ప్రభుత్వం మారింది. 2024 తర్వాత కేసు ఇప్పుడు లిక్కర్ స్కామ్
మళ్ళీ ఇది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు డిస్టిలరీస్తో ముడుపులు తీసుకొని వీళ్ళు నడిపారు అనేది వాళ్ళ ఎలిగేషన్. రెండు ఎలిగేషన్, మనం జడ్జి కాదు, మనం జడ్జిమెంట్ ఇచ్చేసారు, రెండు ఆరోపణలు. అయితే కోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో క్యూ లైన్లో ఉన్న ఫస్ట్ ఎందుకు ఈ రోజున ట్రయల్స్లో లేదు? కేవలం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఎందుకు ఉంటున్నాయి? అంటే ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తే కదా కోర్టు ఏమైనా చెప్పగలిగేది. అంటే ప్రభుత్వాలు ఇనిషియేట్ చేయకపోతే కేసు ఒకసారి ఫైల్ అయిన తర్వాత రెగ్యులర్ వాయిదాలు ప్రొసీజర్ వైజ్ పిలవాలి, అడగాల్సిన బాధ్యత కోర్టులకు లేదంటారు. కోర్టులకు ఉంది. ఉన్నప్పుడు క్యూ లైన్లో విపరీతమైన పనిబొత్తుల్లో గవర్నమెంట్ హ్యాస్ టు రిమైండ్. ఈ కేసు కూడా గవర్నమెంట్ వైపు నుంచి జరగాలి సార్. కోర్ట్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ వ్యూస్ వాళ్ళు కంపల్సరీ చేయాలి. ఇది ఒకటే కాదు నేను చెప్పేది. మీరు రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తీసుకోండి, ఓటుకు నేటు కేసు కానివ్వండి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంను కింద బద్దలు కొడతారు. ఆ ఈవీఎం ఏమి డ్యామేజ్ అవ్వలేదు, ఆ ఈవీఎం ఏమి రీప్లేస్ చేయలేదు, ఆ ఈవీఎం దగ్గర ఏమి రీపోలింగ్ జరగలేదు, ఆ బూత్లో ఏమి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైంలో ఎలక్షన్ జరగలేదు. కానీ నేషనల్ ఎలక్షన్ కమిషనరు ఆయన అరెస్ట్ చేసిన రోజు ప్రజాస్వామ్యం బతికింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో ఉన్న ఇద్దరు కూడా ఈరోజు ఇద్దరు సీఎంలుగా ఉన్నారు. ఒకళ్ళు అయితే రెడ్ హ్యాండెడ్గా విత్ వీడియో ప్రూఫ్లు క్యాష్తో సహా ఉన్న వ్యక్తి ఈరోజు సీఎంగా ఉన్నారు. మరి ప్రజాస్వామ్యం ఇప్పుడు బతికిందా సార్? అంటే అప్పుడు చెప్పిన ఎలక్షన్ కమిషన్ వేరు కదా, ఆయనకి తెలిసి ఉండదు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఒక కోర్టులు అనేవి ఇండిపెండెంట్ బాడీ అనే నమ్మకం ఈ రోజున ప్రజలకు లేదు. ఒక సిబిఐ ఇండిపెండెంట్ బాడీ అనే నమ్మకం ప్రజలకు ఈరోజు లేదు. ఎందుకంటే బీజేపీతో కలవగానే సిబిఐలో ఉన్న కేసులన్నీ కొట్టేస్తారు. బట్ స్టిల్ అంటే వీ హ్యావ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది జ్యుడిషియరీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఈ మాత్రం జ్యుడిషియరీ ఉంది కాబట్టి, జ్యుడిషియరీ పనిచేస్తుంది కాబట్టి ఈ మాత్రం ఒడి దగ్గర పెట్టుకున్నాయి కొన్ని గవర్నమెంట్స్. కొన్ని గవర్నమెంట్స్ అంటే ఏంటి, బీజేపీ అధికారం లేని కాడ ఉన్న కాడ రెండు చోట్ల కూడా అన్ని అంటే ఆ నమ్మకం పోతుంది సార్, ప్రజలకు పోతుంది. నేను దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మహారాష్ట్రలో ఒక నేత ఒక పార్టీలో చీలిక తెచ్చి వెళ్ళి బీజేపీని కలవగానే అతని మీద ఉన్న కేసులు ఒక్క రోజులో కొట్టేశారు. ఒక్క రోజులో. గత ప్రభుత్వంలో స్కిల్ స్కామ్లో 3,000 కోట్ల ఆర్డర్, అది సీమన్స్ అసలు మాకు తెలియదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. 300 కోట్లు అనేవి ప్రభుత్వం నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఈ 300 కోట్లు అయితే కంపల్సరీ మిస్యూజ్ అయినాయి. అది నేను చంద్రబాబు గారు చేశారు, ఇంకోటి చేశారని నేను చెప్పట్లా. కానీ ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు గారు స్టేట్ గవర్నమెంట్ కింద విత్డ్రా చేసుకునే బదులు అందులో 300 కోట్లు ఎవరి చేతికి చేరినాయో వాళ్ళనైతే విచారణ చేపించి శిక్షించాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? దట్స్ వాట్. ఇక్కడ ఒక ఈ సిబిఐ అవ్వచ్చు, ఒక ఈడీ అవ్వచ్చు, ఒక ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, జ్యుడిషియరీ సిస్టమ్ అవ్వచ్చు. సిబిఐ నేషనల్ గవర్నమెంట్ చేతులు ఎలా ఉందో సిఐడీలేమో అలాగే స్టేట్ గవర్నమెంట్ చేతులు అయిపోతున్నాయి. సో ఈ స్వతంత్ర వ్యవస్థలు ఏవైతే ఇండిపెండెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, అసలు నిజంగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డిజైన్ చేసిన ఇండిపెండెంట్ బాడీస్ సక్రమంగా తమ పనిని తాము నిర్వర్తించకపోవటం వలన ఈ రోజున ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ. కమింగ్ బ్యాక్ టు అవర్ ఎలక్షన్ కమిషన్ ఇష్యూ అండి. ఇప్పుడు ఆయన ఒక కర్ణాటక లేవనెత్తి కూర్చున్నాడు. అది కూడా రాహుల్ గాంధీని మాట్లాడించుంటే రథం కదిలించడమే. మొత్తానికి ఏంటంటే ఆయనకి భారతదేశం తాలూకు డెమోక్రసీ ఇవన్నీ ఈ మధ్యకాలంలో అవగతం అవుతున్నట్టున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం గురించి ఆయన బయటకు వచ్చి చెప్పాడు. అందులో ప్రజల అంశం కూడా ఉంది, ఒప్పుకుందాం. వాట్ అబౌట్ ద రిమైనింగ్ స్టేట్స్? నా సందేహం మనం గడిచిన 5-6 సందర్భాల్లో కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎలక్షన్ కమిషన్ డౌన్ చేసింది వెబ్సైట్లో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల లిస్టులని. ఆంధ్రప్రదేశ్ ఉందా? ఉంది సార్. ఆర్ యు షూర్? మరి అది గట్టిగా మాట్లాడాలి కదా. కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా మాట్లాడాల్సిన బాధ్యత? సార్ ఇక్కడ ఎలా అయిపోతుంది, కోయలేషన్ పార్ట్నర్స్, కూటమిలో ఉన్న కోయలేషన్ పార్ట్నర్స్కి బాధ్యత లేదా? అదే చెప్పబోతున్నా సార్. ఇక్కడ కూటమిలో 3 పార్టీలు కాదు, నేను ఒక మాట చెబుతానండి. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటే సార్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. బీజేపీ విధానము కాంగ్రెస్ విధానము ఒకటే. అధికారంలో ఉంటే మేము ఉండాలి, లేదంటే మీరు ఉండాలి. ప్రాంతీయ పార్టీల వలనే వీళ్ళ యొక్క అధికారాలకి కొన్నిటికి ఇబ్బందికరంగా మారిందని చెప్పి ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలనే భావనలోనే 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. దానికి కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెబుతానండి మీకు. మొన్న 2024 ఎలక్షన్స్ తీసుకున్నాం. ఎయిదర్ ఇండియా కూటమిలో కానీ లేదు ఎన్డీఏ కూటమిలో లేని ప్రధానమైన నాయకులు అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నవీన్ పట్నాయక్ గారు, కేసీఆర్ గారు,
అరవింద్ కేజ్రీవాల్ గారు, ఇలా నలుగురు పరిస్థితి ఏంటి అంటే కేజ్రీవాల్ గారు ఎలక్షన్ టైంకి అలయన్స్లో ఉన్నారు, తర్వాత బయటకు వచ్చారు. చూడండి, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఎవరికి ఉపయోగపడుతుంది? ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కదా ఒకప్పుడు. సో మళ్ళీ కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. అందువలన జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకునే వాళ్ళలో ప్రథమంగా ఎవరు ఉంటారు అంటే కాంగ్రెస్ ఉంటుంది. అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారి పతనం ఎవరికి ఉపయోగపడుతుంది? అక్కడ మిగిలిన రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెసే, మళ్ళీ వాళ్ళిద్దరికీ ఉపయోగపడుతుంది. తెలంగాణకు వస్తే ఇక్కడ బీఆర్ఎస్ పతనం ఎవరికి ఉపయోగపడుతుంది? మళ్ళీ వీళ్ళిద్దరే, బీజేపీ కాంగ్రెస్. ఢిల్లీ ఆర్ పంజాబ్కి వెళ్దాం, ఆప్ యొక్క పతనం ఎవరికండి ఉపయోగపడేది? మళ్ళీ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. సో వీళ్ళు ఏం కోరుకుంటారు? ఉంటే మాతో ఉండండి, లేదు ఏదో ఒక జాతీయ పార్టీలో ఉండండి, మీ స్వతంత్రంగా మీ ప్రాంతీయవాదాలు మీ ప్రాంత రాష్ట్ర ప్రయోజనాలు మాకు అవసరం లేదు అనే స్థాయిలో ఇటు కాంగ్రెస్ అవనివ్వండి అటు బీజేపీ అవనివ్వండి, ఈ రెండు పార్టీలు ఒకటే. చివరికి ఈ రోజున చూడండి, బీజేపీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బీజేపీ అలయన్స్లో శివసేన ఉంది, ఇద్దరూ హిందుత్వ పేరుతో రాజకీయం చేసే పార్టీలే. కానీ శివసేన పతన అంటే శివసేన సపోర్టుతో స్టార్ట్ చేసి రాజకీయం ఈరోజు శివసేననే ఆల్మోస్ట్ మూసేశారు కదా. రేపు కాంగ్రెస్ అయినంతే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. రేపు అధికారంలోకి చేయించుకున్న తర్వాత ఈరోజు ఎవరైతే వాళ్ళ అలయన్స్లో ఉండారో వాళ్ళ పతనానికి వాళ్ళు అలాగే ప్లాన్ చేస్తారు. సో ఈ రెండు పార్టీల విధానం ఒకటే సార్, వాళ్ళు ప్రాంతీయవాదం కానీ ప్రాంతీయంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళు మాట్లాడలేరు. ఏదెందుకు సార్, ఇప్పుడు బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, ఒక ప్రాంతీయ పార్టీ అయితే అడగగలదు, ఏమని? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగగలదు. వీళ్ళు అడగగలరా? ఇప్పుడు డీలిమిటేషన్ జరగబోతుంది, జనగణన జరగబోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది జనగణన ప్రకారం ఓట్లు నార్త్ ఇండియాలో ఎక్కువ, సౌత్ ఇండియాలో తక్కువ ఎంపీ సీట్లు రాబోతున్నాయి. సౌత్ ఇండియాకి అన్యాయం జరగబోతుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అడగగలదా? ఎందుకంటే ఇక్కడ అడిగితే నార్త్ ఇండియాలో వాళ్ళ పార్టీలకి డ్యామేజ్ జరిగింది. ఎవరు అడగగలరు? ఒక బీఆర్ఎస్ పార్టీ అడగగలదు, ఎందుకంటే అది కేవలం ఒక ప్రాంతీయంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీ కాబట్టి అలా అడగగలరు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి అడగగలరు. ఇది ఎట్లయిపోతుంది అంటే, అదే నేను చెబుతుంది, కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఒకటి కాదు, రెండూ కూడా ప్రాంతీయవాదాన్ని ప్రాంతీయ పార్టీలని నాశనం చేసే ప్లాన్లోనే ఉండే. అందువల్ల వాళ్ళ ఇద్దరి ధ్యేయం ఒకటే, కాకపోతే వాళ్ళ స్వార్థం కోసం కొంత ఎక్స్టెన్షన్ వరకు మాట్లాడతారు. రైట్. ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఎలాబొరేట్లీ ఆన్ ద ఓటింగ్ ప్రాసెస్. ఓటర్లని మభ్యపెట్టే ప్రక్రియ సాంకేతిక నైపుణ్యంతో ఎలా అద్భుతంగా నడుస్తూ వచ్చిందో, రాహుల్ గాంధీ గారి కన్నా ముందు నుంచి మనకున్న అనుమానాలు మనం రకరకాల వేదికల మీద మనం పంచుకున్నాం, జనాలకు తెలియజేసాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు విత్ ఎవిడెన్స్ వచ్చారు, విత్ లిటిల్ ఎవిడెన్స్, ఒక సెగ్మెంట్కి సంబంధించి. ఇంకా హైడ్రోజన్ బాంబు ఇది కాదంటున్నారు ఆయన. చూద్దాం ఆ హైడ్రోజన్ బాంబు ఎట్లా ఉంటుందో ఏంటో. అండ్ ఎలక్షన్ కమిషన్ డౌన్ చేసిన వివిధ రాష్ట్రాల ఓటర్ల లిస్టుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అతి త్వరలోనే రివీల్ అయితే అద్భుతాలు జరగబోతాయి, అందులో డౌట్ ఏం లేదు. లెట్ us hope so. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.